నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్. అందరికీ ముందుగా సత్యనారాయణ గారు నమస్తే అండి. సో జడ్జ్మెంట్ కాపీ ఐ థింక్ మీ చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారి జడ్జ్మెంట్ కాపీ సారాంశం చెప్తారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆర్టికల్ 243 ప్రకారంగా నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కాబట్టి ఎన్నికలను ఆపకూడదు, కాబట్టి ఎన్నికలకు పోవచ్చు అనేది ఒక అంశం. అయితే 50% సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నియమ నిబంధనలు పాటించలేదని, ప్రాసెస్ సరిగా చేయలేదని, తద్వారా ఇదంతా కూడా తదనంతరం మేము విచారణ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఈ GO9, GO41, GO42ను మాత్రం మరి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉంది, ఎన్నికలకు వెళ్ళొచ్చు, మేము జీవోని రద్దు చేస్తాం తప్ప ఎన్నికలకు అడ్డంకి కాదన్నది హైకోర్టు చెప్పినటువంటి అంశం. బట్ ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతిలో అంటే కేసీఆర్ హయాంలో 2018 చట్ట సవరణ ప్రకారం కనుక వెళ్తే కామన్ డిక్లరేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి 42% ఇది విఫలమైనట్టు ఒప్పుకొని ఎన్నికలకు పోయినట్టు. అది ఆ రోజు కేసీఆర్ విఫలమయ్యారు, కేసీఆర్ రిజర్వేషన్ రాకుండా చేశారని చెప్పేసి మొన్న కూడా ఉత్తమ్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఇవే మాటలు అన్నారు. ఆ పద్ధతిలో పోయేటువంటి పరిస్థితి లేదు. బట్ సుప్రీంకోర్టులో వాదించడానికి ఏమున్నాయి? హైకోర్టును మించి సుప్రీంకోర్టులో ఏ వాదనలు చేయబోతున్నారు? ఎట్లా వీళ్ళు ముందుకెళ్తారు? అంటే ఇప్పుడు వేరే గతంను పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత దాదాపు 90% ప్రాసెస్ కంప్లీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు అదే ఏదైతే కోర్టు చేస్తా ఉన్నారో కృష్ణారావు కేసులో ట్రిపుల్ రూల్ అనేది కొంతవరకు పాటించడం జరిగింది, ట్రిపుల్ టెస్ట్ అనేది పాటించడం జరిగింది. అందులో భాగంగానే అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక శాస్త్రీయమైన డేటా సేకరించింది. దానికి అనుగుణంగానే దాదాపు 1,00,000 మంది వాలంటీర్లతోటి సర్వే చేయించడం. ఇందులో 97% పాపులేషన్ అంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇంత భారీ ఎత్తున మరి ఏ రాష్ట్రంలో కూడా పాల్గొన్నట్టు లేదు. గతంలో అడిగిన ప్రశ్న ఆఫ్ కోర్స్ మీరు కూడా వాదనలు వినే ఉంటారు. డెడికేషన్ కమిషన్ సిఫారసులు బలహీనంగా ఉన్నాయన్నది మేధావర్గం మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. బట్ థింగ్ ఏంటంటే కోర్టు ట్రిపుల్ టెస్ట్ చేశారా, పాస్ అయిందా? సో దాంట్లో మూడవ అంశం ట్రిపుల్ టెస్ట్లో ద థర్డ్ వన్ 50% క్యాప్ దాటొద్దు, దాటితే ఏ రంగాల్లో ఎంత పర్సంటేజ్ దాటారని చెప్పాలి. ఇట్లాంటి లెక్కలు ఏమీ లేవు. ఇందులో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజలంతా వెనకబడి ఉన్నారు అన్నది మాత్రమే చెప్పారు తప్ప ఏ వర్గం ఎంత వెనకబాటుతనం ఉన్నది అన్నది మాత్రం చూపించలేకపోయారు. అదే బలహీనంగా ఉంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఒక నిమిషం పక్కకు పెడితే వాస్తవానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం పరంగా ప్రధానమైన మూలాంకం ఏంది? ఆర్థికంగా వెనుకబాటుతనం కాదు, సామాజికంగా అంటరార్థానికి గురైన వారు, సమాజంలో అట్టడుగున ఉన్నవారు, వారు తప్పకుండా విద్యా ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారిని ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా వారి యొక్క స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉన్నది. దాని ప్రకారం అంటే రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది కానీ 50% లిమిట్ అనేది కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. కానీ రాజ్యాంగంలో ఆర్థిక వెనుకబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఇది కూడా రాజ్యాంగ విరుద్ధంగానే అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఈ మనం ఏది సహాని కేసు తీసుకుంటున్నాము 92లో, ఆ రోజు కూడా క్లియర్ కట్ గా మరి అదే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వెనకబాటుతనం అనేది ఆర్థికపరమైనది కాదు కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటి 50% కన్నా మించి ఉండకూడదు అనేది చెప్పుకుంటూనే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అదే కేసులో అదే జడ్జిమెంట్లో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఖచ్చితమైన డేటా సేకరించి ఖచ్చితమైన మూల్యాంకనంతో మీరు పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అది విస్మరిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇది ఈడబ్ల్యూఎస్ విషయంలో మరి అదే సుప్రీంకోర్టు అంటే సంవత్సరాలు మారిండొచ్చు, అదే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్థికంగా పరమైన వెనుకబాటుతనం ఉన్నవారికి కూడా మనం రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పి పెంచడం జరిగింది. అంటే 50+10 60% అయిపోయింది. అంటే ఇక్కడ 60% అన్నప్పుడు సీలింగ్ ఓవర్కమ్ అయిపోయినట్టే, 50% ఎబో అయిపోయింది, దెర్ ఈజ్ నో సీలింగ్. కాబట్టి 60% పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు 60 మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ అందరు అంతా రిజర్వేషన్ కలిపితే కూడా 67% అవుతుంది. 67% అంటే రిమైనింగ్ ఉన్న దాని గురించి జనరల్గానే ఉన్నది కాబట్టి దీని ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలే. ఈడబ్ల్యూఎస్లో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే, ఇక్కడ చేస్తూ ఉన్నారు. అదొకటి. రెండొకటి ఏంటంటే మనం గతంలో చూసుకుంటే 1982లోనే జ్యోతి బసు కేసులో లోకల్ స్టాండీ ఉన్న ఇదే అగ్రవర్ణాలకు లోకల్ స్టాండీ ఉంటేనే కేసు వేయాలి. అలాంటప్పుడు ఇక్కడ దీని ప్రకారంగా వీళ్ళకి ఎఫెక్టివ్ పార్టీ కాదు, వీళ్ళకి అసలు లోకల్ స్టాండీ లేదు. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయినది ఏం లేదు ఈ రిజర్వేషన్ వలన. కాబట్టి ఇక్కడ లోకల్ స్టాండీ కూడా లేదని చెప్పి మరి వాదనలో మరి గౌరవనీయులు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సింఘ్వి గారు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా సరే ఏదేమైనప్పుడు కూడా హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అంటే ఇది మధ్యాంతర ఉత్తర్వు కానీ ఫైనల్ జడ్జిమెంట్ కాదు కాబట్టి స్టే జస్ట్ ఇట్స్ ఏ స్టే, దెర్ ఈస్ ఏ అప్పీల్. అంటే హైకోర్టు ఇచ్చిన దాని మీద అప్పీల్ పోయే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇది అంతిమం కాదు. సో ఇది అంతిమం కాదు, కానీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది నిరవధికంగా నడిచేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి చూస్తుంటే. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు మాకు అభ్యంతరం ఏం లేదు, ఎన్నికలు నిర్వహించ